హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. నేనైతే నా స్టైల్లో మీకు రొయ్యల గోంగూర చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ రొయ్యలైతే బాగా ఉడకబెట్టేసుకోవాలండి. తర్వాత దానిలోనికి ఉప్పు, కారం, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అయితే వేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద పెట్టేసేయాలి. 5 నిమిషాలు పెట్టి బాగా తెరిలిన దాకా అయితే ఉంచాలండి. గోంగూర పెట్టేటప్పుడు అయితే ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇందులోని వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. పక్కన చూసారా, ఇంకొక కర్రీ అయితే ఉడుకుతుంది, చికెన్ కర్రీ. రొయ్యలు అయితే మా అత్తమ్మ తిందండి, అందుకని ఆమె కోసం అయితే చికెన్ కర్రీ. కూర అయితే చూడండి, వాటర్ అంతా అయితే ఇంకిపోయింది. తర్వాత దీంట్లోకి బాగా శుభ్రం చేసి కడిగిన గోంగూర అయితే పెట్టేసేయాలండి. గోంగూర పెట్టిన తర్వాత అయితే 5 నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేసేయాలండి. ఆవిరికైతే ఉడికిపోతుంది. గోంగూరలో అయితే కొంత వాటర్ అయితే ఊరుతుందండి, అది కూడా ఇంకిపోయేంత వాటికైతే ఉంచాలి. తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత దానిలో కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మూత పెట్టి మళ్ళీ తీసిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఉంది, అది కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఉంచాను. ఎంతసేపు గోంగూర ఉడికించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూడండి, లాస్ట్కి కూర అయితే దగ్గర పడింది. ఇంకా 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా బాగా ఇంకిందాకైతే పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వాటికైతే ఉంచితే సరిపోతుంది. తర్వాత రొయ్యలను అయితే సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండు. ఎందుకంటే రుబ్బేటప్పుడు ఏంటంటే అవి అయితే నలిగిపోతాయి. అవి రుబ్బిన తర్వాత ఇవైతే కలుపుకోవాలండి. ఇది ఇక్కడ నేను చేసాను చూడండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో స్పెషల్ ఈరోజు చికెన్ కర్రీ, రొయ్యల గోంగూర. మీరేం చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.